అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యులైనటువంటి అబూ హురైరా రజల్లాహు గారి గురించి చూసినట్లయితే కనుక ఈ యొక్క సహబా ప్రఖ్యాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరుల్లో ఈయన కూడా ఒకరు. ఇతని పేరు పట్ల అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి, అనేక రకాల భేదాలు ఉన్నా కూడా అతని యొక్క కునియత్ ఆధారంగా అబూ హురైరా అనే కునియత్ ఆధారంగా అతనికి చాలా గొప్ప గుర్తింపు ఉంది. ఇతను పిల్లలను చాలా ఎక్కువగా ప్రేమించేవారు, గౌరవించేవారు. మరియు 7వ హిజ్రీలో ఇస్లాం స్వీకరించారు ఈయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు. హిజ్రత్ అంటే మామూలు విషయం కాదు ఆనాటి కాలంలో. మరి ఆ యొక్క హిజ్రత్ అంటే ఏమిటో మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఆ యొక్క హిజ్రత్ చేసి మదీనా వచ్చారు ఈయన. అనేక పోరాటాలలో ఈయన పాల్గొన్నారు. మరియు వీరు అసహాబే సుఫా అనంటే ఏంటి? ఆ అసహాబే సుఫా వల్ల మరి ఇస్లాంలో వచ్చినటువంటి మరి ఆ యొక్క భాగ్యం ఏంటి, మరి వారు పొందిన భాగ్యం ఏంటి, దీనికి ప్రత్యేకత ఏమిటి? అసహాబే సుఫా అనే ఒక చిన్న పదమే మనకి కనిపిస్తుంది, కానీ దాని వెనుక ఎన్ని త్యాగాలు ఉన్నాయి ఇది తెలియాలంటే మీరు మీ సొంతగా కూడా తెలుసుకోవచ్చు. మరి ఈ యొక్క అసహాబే సుఫా సహబాలలో ఈ యొక్క అబూ హురైరా రజల్లాహు గారు కూడా ఒకరు. అల్హమ్దులిల్లా. మరి ఖురాన్ని మొత్తం కంఠస్థం చేశారు. ఖురాన్ ఎప్పుడైతే పుస్తక రూపంలోకి ఇంకా రాలేదో అంతకుముందే ఆయన అల్హమ్దులిల్లా ఆయన ఖురాన్ మొత్తాన్ని కూడా కంఠస్థం చేసి ఉన్నారు. అల్లాహు అక్బర్. మరి ఆయన అనేక హదీసుల గురించి చెప్పారు. హదీసులు అంటే ఏమిటి ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులు అనేక హదీసులు, ఉదాహరణకి 5374 హదీసులు ఈ యొక్క అబూ హురైరా రజల్లాహు గారి వల్ల తీసుకోవడం జరిగింది. మరియు ఇతని ద్వారా ఉల్లేఖించబడ్డాయి చాలా దైవభక్తులు. ఈయన అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహబాల్లో ఈయన చాలా గొప్పవారు. చాలామంది గొప్పవారు, కానీ వాళ్ళల్లో ఈయన కూడా ఒకరు. మరియు ఈయన తల్లి యొక్క సేవకులు, తల్లికి చాలా సేవ చేసేవారు. మరి ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును అతని యొక్క కుటుంబాన్ని కూడా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుటుంబాన్ని మంచి ప్రేమ, గౌరవ మర్యాదలతో మరి ఆయన ఇష్టపడేవారు, చూసుకునేవారు. మరియు 78 సంవత్సరాల వయసులో ఈయన మరణించారు, ఇంతకాలయ్యారు. ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరు బ్రతికి ఉండగా చేసిన అన్ని కార్యాలను స్వీకరించుగాక. ఆమీన్. అల్లాహ్ వారు ఎవరైతే నీ యొక్క దాసులు నీ మార్గంలో పనిచేశారో, నీ మార్గంలో మరణించారో, నీ మార్గంలో సమయాన్ని, సంపదని మరియు ఖర్చు పెట్టారో, వల్ల నీ కోసం ఎవరైతే నీ యొక్క దాసులు మరియు నీ యొక్క ప్రవక్తల యొక్క సహబాలు మరియు అనేక కాలాల్లో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో నీ యొక్క దాసులు ఎవరైతే నీ గురించి తెలుసుకొని మిమ్మల్ని అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలకి ఒడుగార్చి ఓపిక పట్టి ఎవరైతే నిన్ను ఆరాధించారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుని కూడా మీరు రక్షించండి వల్ల వారందరినీ నరకం నుంచి రక్షించి వారందరి పాపాలు క్షమించి వారికి స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, వారు చేసిన మంచి పనుల ద్వారా వారికి స్వర్గాన్ని ప్రసాదించడం వల్ల అల్లా మేము కూడా చెడు పనులను వదిలేసి చెడు జోలికి వెళ్లకుండా, పాపాల జోలికి వెళ్లకుండా అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని అందరితోటి కలిసిమెలిసి జీవిస్తూ మరి మేము మిమ్మల్ని మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ మరియు ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మరి ఇతరులకు కూడా తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, అల్లా సమాధి శిక్షల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, అలా నరకయాత్ర నుంచి అలా మమ్మల్ని అందరినీ కాపాడడం వల్ల ఎవరైతే ఈ యొక్క ప్రసంగం ఉంటున్నారో, ఎవరైతే దీన్ని ఇతరుల దాకా చేస్తారో మరియు వారి తరపున, మా కుటుంబ సభ్యులందరి తరపున, మీ యొక్క దాసులందరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల ఆమీన్. అలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినంలో వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.